తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతానికి రూట్ మ్యాప్ రూపొందించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల పురోగతిపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు గోదావరి బేసిన్ పరిధిలోని పలు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు దాదాపు 8,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేశామని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలను ఏబీసీ కేటగిరీలుగా విభజించి నిర్మాణం చేపడతామని మంత్రి చెప్పారు. నిర్మల్ జిల్లా సదర్ మార్ట్ ప్రాజెక్టును ఈ నెలాఖరున, ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు రాజీవ్ కెనాల్ను ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజెస్ పై శనివారం 20 తారీఖు ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మొత్తము ఆ ఎక్స్పర్ట్ కమిటీ మేమందరం కూడా ఈ మాన్సూన్స్లో గోదావరి వరదల నుంచి ఈ బ్యారేజ్లని ప్రొటెక్షన్ మెజర్స్, ఫ్లడ్ ప్రొటెక్షన్ మెజర్స్ మీద చెప్పిన చర్యలు అన్నీ కూడా మరి సుమారు పూర్తయినాయి. దాని మీద మళ్ళీ రివ్యూ. ప్రియారిటీ ప్రాజెక్ట్స్ కింద నీల్వాయి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్ఆర్ఎస్పి 2, సాదర్మట్ బ్యారేజు, పిప్రి లిఫ్టిగేషన్ స్కీము, చిన్న కాళేశ్వరము, మోదికుంట వాగు, లోవర్ పెనిగంగ, చెనాక కొరాట, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల, సీతారాం లిఫ్టిగేషన్ స్కీమ్, చీఫ్ మినిస్టర్ గారు మహబూబ్ నగర్లో ఇచ్చిన అష్యూరెన్స్ అన్నీ. అందులో కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఇవి 100%